watching me on one and only 199 TV. నేను మీ ప్రియ ఇన్ మార్నింగ్ కాఫీ. సో మనం సాటర్డేలోకి ఎంటర్ అయిపోయాం అండ్ ఇవాళ అమృత గడియలు మనకు వచ్చేసి 12:37 వరకు ఉంది అండ్ వర్జం వచ్చేసి మార్నింగ్ 3 నుంచి 4:37 వరకు ఉంది. మరి రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు ఉంది. సో మిగతా విశేషాలన్నీ చూడాలంటే మన షోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు మంచి మాట ఏంటో చూద్దాం. ఈరోజు మంచి మాట మనకి దేనికి ఆశపడని వారు ఎన్నడూ అసంతృప్తి చెందరు. సో దేనికి ఆశపడని వారు ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫాక్షన్గా, అంటే చాలా సంతృప్తిగా ఉంటారనమాట. సో చూసాం కదా ఈరోజు మంచి మాట. మరి నెక్స్ట్ అయితే చిలిపి ప్రశ్నలు ఏమున్నాయో చూద్దాం. సో నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి, విని ఆన్సర్స్ చెప్పాలి. కాబట్టి ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం. సో ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం అంట ఏంటి, బాగా ఆలోచించండి, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మరి సెకండ్ క్వశ్చన్ ఏముందో చూసేద్దాం. సెకండ్ క్వశ్చన్ మనకి ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే పెళ్ళ. సో ఏంటి అది, బాగా ఆలోచించండి. సెకండ్ క్వశ్చన్ కొంచెం టఫ్గా ఉంది, ఎప్పుడు వినలేదు నేనైతే. మరి 2 క్వశ్చన్స్ అడిగేశాను, మీకు ఆన్సర్స్ తెలుసా? అయితే వెంటనే కాల్ చేయండి. కాల్ చేయాలంటే 8333990199 నెంబర్కి కాల్ చేసి ఆన్సర్స్ చెప్పచ్చు. అలాగే ఇప్పుడు దసరా బతుకమ్మ అవుతున్నారు కాబట్టి మీరు హ్యాపీగా విషెస్ కూడా చెప్పచ్చు. మరి ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యా మోహన్ ఫ్రమ్ వరంగల్. 2 days బ్యాక్ ఫోన్ చేశాం కదా. యా మోహనా? యా కాదు, డి మోహన్. ఓకే మోహన్ గారు, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉండాలి ఎప్పుడు కూడా. యా ఓకే. యా మోహన్ గారు చెప్పండి ఏం చేస్తున్నారు? ఇప్పుడే జస్ట్ కాఫీ తాగకుండా మీ ప్రోగ్రామ్ చూస్తున్నా అంతే. హోరోస్కోప్ గురించి వెయిటింగ్. ఏంటండి? అండ్ ఇంకొకటి 2 questions ఉన్నాయి. 2 questions లో లాస్ట్ క్వశ్చన్ దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఇంజిన్ తాకు విరిస్తే వెలవెల సంథింగ్ ఏదో ఉంది కదా, దానికి ఆన్సర్ వచ్చేసి కరివేపాకు అనుకుంటున్నా. కరివేపాక ఎందుకలా? ఏమో కొంచెం దానికి కొంచెం సింక్ అయింది, అందుకనే అట్లా. క్వశ్చనే సరిగ్గా తెలీదు కానీ ఆన్సర్ మాత్రం కరివేపాకు అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు వీకెండ్ కదా, ఏంటి ప్లానింగ్స్ ఏంటి? వీకెండ్ కదా ఈ రోజు, రేపు ఫుల్ జోష్లో ఉంటారు అందరూ. ఏంటి మోహన్ గారు, హలో, మీరు ఆన్సర్ చెప్పారు, ఒకదానికి ఆన్సర్ చెప్తారా, సెకండ్ దానికి ఆన్సర్ చెప్పరా? మిగిలిన నాకు తెలియదు. ఏం పర్లేదు, మొత్తానికి మీరు కరివేపాకు అని ఒక ఆన్సర్ అయినా చెప్పారు. అది కరెక్టో కాదో షో ఎండింగ్ లో చూద్దాం. చెప్పండి. ఇవాళ ట్రావెలింగ్ గా వచ్చేది, దాని గురించి కూడా వెయిటింగ్. ఓకేనా? వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అవే కదా ఉన్నాయి, బోల్డ్ అనే అప్డేట్స్ ఉన్నాయి, అన్ని షేర్ చేసుకుందాం. ఓకే, వన్స్ అగైన్ మీకు గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా. ఓకే, మరి చూసాం కదా, మరి మీకు కూడా క్వశ్చన్స్ తెలియపోయినా పర్లేదు, ఆన్సర్స్ ఏమైనా గెస్ట్ చేసినట్టయితే వెంటనే కాల్ చేయండి, మరి నేను వెయిట్ చేస్తున్నా. అండ్ కాల్తో పాటు మీరు ఫేస్బుక్లో కూడా ఎంటర్ అయ్యి 99 మార్నింగ్ కాఫీకి వెళ్ళి లైక్స్, కామెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఈ షోని మిస్ అయినట్టయితే యూట్యూబ్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. మరి నెక్స్ట్ రాశి ఫలాలు చూద్దాం, కానీ దానికి ముందు ఒక కాల్తో మాట్లాడదాం. హలో, హాయ్ జగదీశ్వరి. నేను చాలా బాగున్నా. కరెక్ట్ చెప్పా కదా నేను? నువ్వు హాయ్ అంటే చాలు, నేను గెస్ట్ చేసేస్తున్నాను నేను. అవునా? జగదీశ్వరి, ఇవాళ ఏం చేస్తావు చెప్పు నువ్వు? ఇవాళ సాటర్డే కాబట్టి అన్నయ్య వచ్చాడు, అన్నయ్యతో హ్యాపీగా ఇంకా గడిపాడు. అబ్బా, ప్రతి వీకెండ్ అన్నయ్య వస్తారా? లేదు, సెలవులు కదా ఇప్పుడు. ఓకే, సెలవులు కదా. అవును, అందుకని వచ్చాడు అనమాట. హ్యాపీగా అన్నయ్యతో గడుపుతావా? చాలా బాగా. మరి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు. మరి ఇంకేం జగదీశ్వరి, మీ ఊర్లో ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా? దసరా కదా.
సరే ఏం పర్లేదు, నువ్వే చక్కగా అన్నయ్యతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకో. అక్క ఆన్సర్స్ చెప్పు ఆన్సర్స్. హలో, ఆన్సర్ లో ఒకదానికి ముక్కు, ఇంకో దానికి రెండు అడిగక్క ఒకసారి. ఓకే, ఒకదానికి ముక్కు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అడగమంటున్నావా? ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే పెళ్ళ పెళ్ళ. జగదీశ్వరి హలో, క్వశ్చన్ అడగమంది, కాల్ కట్ చేసింది. నెక్స్ట్ టైం నువ్వు కాల్ చేస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని. మొత్తానికి ఒకదానికి అయితే ముక్కు అని ఆన్సర్ చెప్పింది. అది కరెక్టో కాదో చూద్దాం ట్రెండింగ్లో. మరి నెక్స్ట్ ఈరోజు మనందరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సో ఈ రోజంతా కూడా మీ కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా గడుపుతారు. అలాగే ఎటువంటి చికాకులకు గురవ్వకండి. సో ఆల్మోస్ట్ హ్యాపీగా ఉంటారు కాబట్టి ఎలాంటి చికాకులు వచ్చినా కానీ వాటన్నిటినీ పక్కన పెట్టండి. మీ తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులు సహాయ సహకారాలను తీసుకోవడం చాలా మంచిది. సో ఏదైనా ఇంపార్టెంట్ విషయం వచ్చినప్పుడు మీ పేరెంట్స్ హెల్ప్ కానీ లేకపోతే ఇతర కుటుంబ సభ్యులు హెల్ప్ కానీ తీసుకుంటే కనుక సమస్యలు ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. మరి నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ రోజు ఊహించని పరిణామాలు మీ చుట్టూ జరుగుతున్న సమన్వయంతో మెదలకుండా ఉండండి. సో ఈ రోజు అంతా కూడా మీకు ఊహించని సంఘటనలు ఎదురైనా కానీ చాలా కామ్గా కొంచెం సమన్వయం పాటిస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరుతాయి. అలాగే మీరు మీ భాగస్వామి ఉద్రిక్తత పరిస్థితులను ఎదుర్కొంటే కనుక మీరు అండదండలుగా ఉండడం చాలా మంచిది. అలాగే ఎదుటివారి సహాయాన్ని కోరండి. సో ఎప్పుడైనా మీకు ఏదైనా హెల్ప్ కావాలి ఇంకొకరి వల్ల అనుకుంటే కనుక అసలు మొహమాట పడకుండా హెల్ప్ని అడగండి. మరి నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ రోజు మీరు సాధారణం కంటే కొంచెం అధునాతనంగా వైవిధ్యంగా ఉండడానికి ట్రై చేయండి. సో రోజు కంటే కొంచెం మీలో ఉన్న టాలెంట్ని బయటపెట్టడానికి ట్రై చేయండి. అలాగే మీ ప్రణాళికలపై ఎక్కువ సమయం వెచ్చించండి. సో అసలు ఏంటి ప్రణాళికలు అంటే ప్లానింగ్. సో మీరు ఫ్యూచర్ ప్లానింగ్ మీద వీటి ప్లానింగ్ మీద కొంచెం ఎక్కువ టైం తీసుకొని పక్కగా ప్లాన్ చేసుకోండి మీ లైఫ్ అన్నది. మరి నెక్స్ట్ ఆరోగ్యానికి లాభదాయకం ఉన్న వాటినే కొనుగోలు చేయండి. సో ఏవి పెడితే కొనేయకుండా మన హెల్త్కి అది బాగుంటుందా బాగోదా అని చూసుకొని మరి కొనండి. నెక్స్ట్ అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ రోజు మీరు అసూయ ద్వేషాలను పక్కన పెట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. సో ఏ అవకాశం వచ్చినా కానీ దాన్ని జారు విడుచుకోకుండా దాన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ వ్యక్తిగత ఔన్నత్యం మీరు తీసుకోబోవు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. సో మీ వ్యక్తిగత నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు తీసుకునే డెసిషన్స్ బట్టి ఉంటాయి. సో జాగ్రత్తగా దేన్నైనా కానీ డెసిషన్ తీసుకోండి. మరి నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ వ్యక్తిగత స్వేచ్ఛని సమగ్ర నాణ్యతని ఏ కార్యానికి పణంగా పెట్టకూడదు. అలాగే ఒంటరిగా పోరాడేందుకు చాలా ఆత్మస్థైర్యాన్ని పోగు చేసుకోండి. సో మీరు ఒంటరిగా పోరాడేందుకు ఎప్పుడూ కూడా మనసుని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట. సమాజానికి ఉపయోగపడే కార్యాలను తలపెట్టండి. సో ఎప్పుడు సమాజానికి ఉపయోగపడే కార్యాలను ఒకటో రెండో కూడా ట్రై చేస్తే చాలా మంచిది. మరి నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండేందుకు ప్రయత్నించండి. సో ఎప్పుడు కూడా రిలేషన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి మీ వంతు కృషి మీరు చేయండి. అలాగే అందరితోనూ కలిసి ఉండడం చాలా మంచిది. ఏ స్వార్థం లేకుండా పని చేయడం కూడా చాలా మంచిదే. సో ఏ స్వార్థం లేకుండా ఒక పని స్టార్ట్ చేయండి, అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మరి నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. హుటాహుటిన తలెత్తు పరిణామాల వలన జీవితంలోని మార్పులకు సిద్ధంగా ఉండండి. అంటే అనుకోకుండా వచ్చే మార్పులకు జీవితంలో యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి ఎప్పుడూ కూడా. అలాగే ప్రతి పరిస్థితి లెక్కించేందుకు ప్రయత్నించండి. దీని వలన మీకు సత్ఫలితాలు పొందుతారు. సో ప్రతి దానికి ఒక ఎస్టిమేషన్, ఒక అంచనా వేసుకుంటే కనుక మీరు డెఫినెట్గా సక్సెస్ చేస్తారు. మరి నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
ఈరోజు మీకు ఎదురయ్యే ఆశ్చర్యాలను సానుకూలంగా స్వీకరించండి. అంటే ఈరోజు మీకు ఎలాంటి ఫలితాలు ఎదురైనా కూడా కొంచెం సామరస్యంగా ఉండడం మంచిది. ఊహించని మలుపులను మీకు ఉపయోగకరంగా మలుచుకోండి. సో మనం అన్ఎక్స్పెక్టెడ్ ఏవైనా వస్తే కనుక వాటన్నిటిని కూడా మనం యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండాలి. అలాగే ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అలాగే ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొనేందుకు సుముఖంగా ఉండండి. సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎదుర్కొనేందుకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండండి. మరి నెక్స్ట్ ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ రోజు మీరు స్ఫూర్తి మరియు మీలోని శక్తులను లేదా మీ సొంత బలంపై ఎక్కువ దృష్టి పెట్టండి. సో ఈరోజు మీ బలంపై అంటే మీ స్ఫూర్తిపైనే మీ శక్తిపైనే ఎక్కువ దృష్టి పెట్టడం చాలా బెటర్. పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా అలాగే ఆకస్మికంగా జరుగు పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. సో అనుకోకుండా ఏవైనా పరిమాణాలు ఎదురవుతాయి కనుక ఎప్పుడు కూడా వాటన్నిటిని ఎదుర్కొనేందుకు ధైర్యంగా సిద్ధంగా ఉండాలి. మరి నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ తోటి వారికి మీ మంచితనంతో సహాయపడండి. సో ఈరోజే కాదు ఎప్పుడు కూడా మీ తోటి వారికి హెల్ప్ చేయడం అన్నది చాలా మంచి విషయం. వారి అంచనాలను అందుకుంటూ వారిని సంతోషపరచండి. సో వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. మీ భాగస్వాముల విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల పట్ల కూడా శ్రద్ధ వహించండి. అంటే మీ పార్ట్నర్స్ విషయాలే కాకుండా మీ పర్సనల్ విషయాలపైన కూడా కొంచెం శ్రద్ధ వహిస్తే మంచిది. మరి నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ప్రతికూల సంఘటనలను కూడా సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించండి. సో మనకు ఆపోజిట్గా ఉండే సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనకి పాజిటివ్గా మార్చుకోవడానికి ట్రై చేయాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించండి. అలాగే మీపై మీరు నమ్మకం ఉంచితే ఏ పనైనా సాధిస్తారు. సో మీరే కాదు ఎవరిపైన వాళ్ళకి నమ్మకం కానీ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళు అనుకున్న పని సాధిస్తారు. మరి నెక్స్ట్ మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఆలోచనలను మరియు కార్యకలాపాలను విజయం దిశగా నడిపించండి. సో మీ థాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు చేసే పని విజయం వెనకాల నడిపించండి. అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం. సో మీరు కష్టపడితే కనుక డెఫినెట్గా దాన్ని సక్సెస్ చూసే సమయం అనమాట ఇది. అసంతృప్తి చెందకుండా ఉత్సాహంతో ముందడిగేయండి. సో ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా ఉత్సాహంతో ముందుకు వెళ్తే సక్సెస్ మీదే. సో చూసాం కదా ఈరోజు రాశి ఫలాలు. మనందరి రాశి ఫలాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. మరి మిగతా విశేషాలన్నీ చూద్దాం. కానీ ఇప్పుడైతే ఒక కాల్తో మాట్లాడుతాం. హలో 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? సుధాకర్. సుధాకర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రేపల్లె. ఏం చేస్తూ ఉంటారు? చెప్పాలి మీరే. ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ మీకు ఒకసారి. పేరు చెప్పేశారు కానీ మీరేం చేస్తున్నారో నేను చెప్పాలా? నేను ఏం చేస్తున్నానో మీకు చెప్పాను ఇంతకుముందు ఒకసారి. మీ సుధాకర్ గారు అంటే గుర్తొచ్చింది కానీ ఏం చేస్తున్నారు అని ఇంత టఫ్ క్వశ్చన్ అడిగితే ఎలా? ఐటీబీటీ అని చెప్పాను కదా. ఓకే 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 ఇప్పుడు ఈసారి గుర్తుంచుకుంటా. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు డెఫినెట్గా చెప్తా. నెక్స్ట్ టైం కాల్ చేస్తే చెప్తారా? ఎస్, ఈ ఒక్కసారికి వదిలేయండి. ఓకే ఓకే. సుధాకర్ గారు ఏంటి ప్లానింగ్స్, వీకెండ్ ప్లానింగ్స్? వీకెండ్ ప్లానింగ్స్ ఏమంటే ఎప్పుడు తిరిగే వాళ్ళకి. అయ్యో అంత డిసప్పాయింట్మెంట్ గా చెప్తున్నారు. డిసప్పాయింట్ లేదు, డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. మొత్తానికి ఇలాగే ఉన్నాను. వర్క్ లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ నేను క్వశ్చన్స్ అడిగే కదా, ఆన్సర్స్ తెలిసే వాటికి మీకు క్వశ్చన్స్ ఎస్ ఫస్ట్ బిజీ లాగా ఉంది. ఏంటి? బ్రిడ్జి. బ్రిడ్జ్? బ్రిడ్జా? ఏ ఊర్లో బ్రిడ్జ్? ఎక్కడ చెప్పారు కదా అక్కడ ఇక్కడ వెళ్తున్నాను. అక్కడ ఇక్కడ ఏదో చెప్పారు మొత్తానికి బ్రిడ్జ్ అంట. ఏ ఊరు బ్రిడ్జో తెలీదు. మనకి ఊర్లో ఒక 10 బ్రిడ్జ్లు ఉంటాయి, అందులో ఏ బ్రిడ్జ్ కూడా తెలీదు. కర్నూలు బ్రిడ్జా? ఓకే, మొత్తానికి మీరు బ్రిడ్జ్ అనుకున్నారు. ఇంక వదిలేండి, అసలు ఆ క్వశ్చన్ వదిలేయండి. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా? అసలు క్వశ్చనే తెలీదా, ఆన్సరే తెలీదా? క్వశ్చన్ అడగాల. ఇంతింతాకు బ్రహ్మంతాకు
విరిస్తే పెళ్ళ పెళ్ళ. అసలు క్వశ్చన్ ఎప్పుడు వినలేదు. అది పెడతామోగిస్తే మనకు ఐడియా లేదులేండి. ఐడియా లేదు అసలు. సరే వదిలేండి, మనకి ఎందుకు ఈ తలనొప్పులు. నేను చూడండి ఆన్సర్స్ చెప్తా కదా. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ టెన్షన్ పెట్టడం మళ్ళీ వస్తుంది. ఏంటి పొద్దున్నే టెన్షన్ కావాలి మళ్ళీ దానికోసం. టెన్షన్ పడుతున్నారా? పదహారు చెప్తున్నా ఆలోచించి. ఓకే, ఆలోచిస్తూ ఉండండి. నేను ఎలాగో షో ఎండింగ్కి ఆన్సర్స్ చెప్తా కాబట్టి అప్పుడు మ్యాచ్ అయిందో లేదో చూసుకోవచ్చు. మరి మిగతా విశేషాలన్నీ చూద్దాం, కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాల్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 మేడం. నమస్తే. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకట్రావు అండి. వెంకట్రావు గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ప్రకాశం జిల్లా ఇక్కళ్ళు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మేము పెయింట్ వర్క్ మేడం. ఓకే, మరి ఈ రోజు ఉందా వర్క్? ఉంది మేడం, సాటర్డే కదా, ఎక్కువ ఉంటుంది ఇవాళ. పేమెంట్ రోజు కదా. అవును. మరి వెంకట్రావు గారు బ్యాంకింగ్ చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము డైలీ 99 చూస్తూ ఉంటాం మేడం. ఎస్, చూస్తూ ఉండండి, అలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అయితే మీరు ఈ రోజు ఒక సామె చేశారు కదా, దానికి అర్థం అయితే అడిగి తెలియలేదు మేడం. అర్థం తెలియలేదా? అర్థం అసలు ఆ పదాలు ఎప్పుడు ఎన్న కూడా వినలేదు మేము. అలాగే అప్పుడప్పుడు ఎంతెంతాక చింతాక ఏదేదో అంటున్నారు, అర్థం కావా? ఏదేదో అంటున్నానంట నేను. సరే, మొత్తానికి ఆ క్వశ్చన్ అడగడం కూడా ఫస్ట్ టైం అనమాట. నేను చాలా వింతగా ఉంది, కానీ ఇది మాత్రం చాలా పాత క్వశ్చనే, చాలా మంది వినుంటారు. అది ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే పెళ్ళ పెళ్ళ అంటే ఆకు టైప్ లో ఉంటుంది. కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట మీకు మీరే. అది మనం తినే వస్తువే. తినే వస్తువేనా? భోజనంలో తింటాం. అయ్యో, ఎందుకంత నవ్వుతున్నారు? ఇంట్లో మా మిస్సెస్ నవ్వుతుంటే. నేను ఇంకో క్లూ చెప్పనా? ఇంకో క్లూ చెప్పనా? చెప్పండి. సాంబార్లో పక్కాగా ఉంటుంది. సాంబార్లో సాంబార్లో కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఏం పర్లేదు. సరే, మొత్తానికి ఏదో ఆన్సర్ చెప్పారు, కొత్తిమీర అని చెప్పారు. మరి అది కరెక్టో కాదో షో ఎండింగ్లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నెక్స్ట్ అయితే మీకు ఒక విషయం తెలుసో ఏముందో చూద్దాం. సో ఈరోజు జాబ్ అప్డేట్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. జాబ్ అప్లై చేసుకోండి. మనకి జాబ్ అయితే బాబ్ కార్డ్స్లో ఉంది, అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది. పోస్ట్ వచ్చేసి ఆఫీసర్స్ పోస్ట్ ఉంది. అర్హత అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి ఎనీ గ్రాడ్యుయేట్. అండ్ దీనికి వేకెన్సీస్ అయితే 70 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి October 9, 2014. మరి దీని వెబ్సైట్ వచ్చేసి www.boa.com. సో ఇందులోకి వెళ్తే కనుక, ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. హ్యాపీగా జాబ్ అప్లై చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు గిరి అండి. గిరి. గిరి గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. బాగున్నారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్. ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఏముందంటే వ్యవసాయం చేసుకుంటాం. ఓకే. సో గిరి గారు, ఎందుకంత డల్గా మాట్లాడుతున్నారు? ఏలే, అది కొంచెం కొత్త కదా మీతో మాట్లాడడానికి, అందుకని కొంచెం టెన్షన్. కొత్తగా అయితే డల్ గా మాట్లాడకూడదు, కొత్త కాబట్టి ఇంకా యాంగ్జైటీగా మాట్లాడాలి.
ఇప్పటిదాకా మీరు ఒకటి చెప్పిరండి, అది ఒకసారి చెప్పండి మళ్ళా. క్వశ్చన్ చెప్పనా? ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే పెళ్ళ పెళ్ళ. విరిస్తే పెళ్ళ పెళ్ళ చపాతీనా మేడం? చపాతీ కాదు. అవును, చూడాలి అంటే షో ఎండింగ్ వరకు చూస్తుండండి, ఓకేనా? రొట్టెనా? కరెక్టో కాదో చూద్దాం షో ఎండింగ్ లో, ఓకేనా? అదే ఉండొచ్చు. అదే ఉండొచ్చు అంటే మీరు ఫిక్స్ కూడా అయిపోయారు. సో మొత్తానికి ఒకరు కొత్తిమీర ఒకరు చపాతి, ఏది కరెక్టో ఏమో తెలీదు. నెక్స్ట్ అయితే ట్రావెల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, ఈ రోజు ట్రావెల్లో కర్ణాటకలోని శృంగేరి టెంపుల్ గురించి చూద్దాం. శృంగేరి కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెప్తారు. విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం శృంగేరి దగ్గరగా ఉన్న శృంగ పర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెప్తారు. ఋష్యశృంగుడు రోమపాదుడు పాలిస్తున్న అంగరాజ్యంలో అడుగుపెట్టి ఆ రాజ్యాన్ని క్షామం నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేట్లు చేస్తాడు. ఈ వృత్తాంతం రామాయణం బాలకాండంలో వస్తుంది. శారదాంబ దేవాలయం. శారదాదేవి జ్ఞానానికి విజ్ఞాన సర్వస్వానికి తల్లి. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారు శంకరాచార్యుల సమయం నుండి ఉందని చెప్తారు. మండన మిశ్రుని భార్య అయిన ఉభయభారతి ఇక్కడ విగ్రహంగా మారిపోయిందని కూడా చెప్తారు. ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేది. ఆ చందన విగ్రహాన్ని 14వ శతాబ్దంలో విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి మరియు బంగారు విగ్రహ ప్రతిష్ఠ చేశారని చరిత్రను బట్టి తెలుస్తుంది. ఆలయ పరిసరాలు 20వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడ్డాయి. అగ్ని ప్రమాదం జరగడంతో పాత దేవాలయపు స్థానంలో కొత్త దేవాలయాన్ని నిర్మించారు. జీర్ణోద్ధారణ జరిగి ఆ ఆలయ ప్రాంగణం అంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో జరిగింది. ఆదిశంకరులు అద్వైతం ప్రచారం చేయడానికి నెలకొల్పిన 4 మఠాలలో శృంగేరి శారదా మఠం మొదటిది. దీన్నే దక్షిణామ్నాయ మఠంగా చెప్తారు. దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న కృష్ణ యజుర్వేదం ఈ మఠానికి ప్రధాన వేదం. ఈ మఠానికి పీఠాధిపతిని స్వయంగా శంకరాచార్యులతో సమానంగా భావిస్తారు. ఆయన సన్యాస్యాశ్రమ నామానికి ముందు శంకరాచార్య అని చేర్చబడుతుంది. ఇప్పటి శృంగేరి శారదా మఠం పీఠాధిపతి భారతీ తీర్థులు. తుంగనది. శృంగేరి తుంగభద్ర నది ఒడ్డున ఉంది. తుంగనది ఇటు పక్కన విద్యాశంకర దేవాలయం, దాని పక్కన ఆ ఆలయానికి అనుసంధానంగా ఉన్న చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. ఇక్కడి పూజామూర్తులకు అవసరమైన జలాలన్నీ ఇక్కడి నుండే తీసుకొస్తారు. తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉంటుంది. అభినవ విద్యాతీర్థ స్వామి ఆధ్వర్యంలో తుంగభద్ర నదిపై విద్యాశంకర సేతువును నిర్మించారు. నరసింహవనంలో శృంగేరి శారదా మఠానికి చెందిన పీఠం ఉంటుంది. పీఠాధిపతి ప్రతిరోజు ఆ పీఠాన్ని అర్చిస్తారు. నరసింహవనంలోని విదేహముక్తి పొందిన పూర్వ పీఠాధిపతుల స్మారక స్తూపాలు కూడా ఉన్నాయి. అభినవ విద్యాతీర్థ స్వామి, చంద్రశేఖర భారతీ స్వామి స్తూపాలతో పాటు వారి విగ్రహాలుంటాయి. సో చూసాం కదా, ఒక చక్కటి ప్లేస్ చూసాం. మరి నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో చూద్దాం. ముందుగా హైదరాబాద్లో 26,990 ఉంది. అలాగే చెన్నైలో, ముంబైలో 26,715 ఉంది. అండ్ చెన్నైలో 26,920 రూపీస్ ఉందన్నమాట. సో ఇదైతే మనకి అప్డేటెడ్ గోల్డ్ రేట్స్. నెక్స్ట్ ఈరోజు ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. సో
సో ఈరోజు ఈవెంట్స్లో ముందుగా మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్లో పెద్దమ్మ తల్లి ఏమొచ్చి ఈరోజు అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. మరి నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ ఉంది, అదొచ్చేసి మనకి రవీంద్ర భారతిలో అన్నమాట ఈవెంట్. అండ్ రవీంద్ర భారతిలో ఈవెంట్ ఈవినింగ్ 6:30కి బతుకమ్మ వేడుకలు. సో ఇదైతే రవీంద్ర భారతిలో. ఇంకొక ఈవెంట్ కూడా ఉంది, అదొచ్చేసి త్యాగరాయ గాన సభలో. అండ్ ఈవెంట్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clockకి మనకి చిత్రకారుడు శంకు సత్కారం అనమాట. సో ఇదైతే ఈవినింగ్ 6 o'clockకి త్యాగరాయ గాన సభలో. సో చూసాం కదా మొత్తానికి ఇవైతే ఈవెంట్స్. నెక్స్ట్ అయితే చిట్టి చిట్కా ఏముందో చూద్దాం. సో ఈరోజు చిట్టి చిట్కా ఏంటి అంటే, బాగా జలుబు చేసినప్పుడు అది తగ్గాలి అంటే నైట్ పడుకునే ముందు పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తాగితే డెఫినెట్గా మంచి రిలీఫ్ అన్నది వస్తుంది. సో అవసరమైన వాళ్ళు ట్రై చేయండి. ఒక చిట్టి చిట్కా చూసాం కదా. నెక్స్ట్ అయితే వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం. సో ఈరోజు వెదర్ అప్డేట్ చూద్దాం. ముందుగా హైదరాబాద్లో మినిమం 19, మాక్సిమం 31. నెక్స్ట్ కర్నూలులో మినిమం 22, మాక్సిమం 33. తిరుపతిలో మినిమం 23, మాక్సిమం 33. మరి నెక్స్ట్ విజయవాడలో మినిమం 23, మాక్సిమం 33. అండ్ విశాఖపట్నంలో మినిమం 24, మాక్సిమం 31. అండ్ వరంగల్లో 22 అండ్ మాక్సిమం 33. సో ఇదైతే మనకి అప్డేటెడ్ వెదర్. అండ్ అన్ని అప్డేట్స్ చూసాం, అన్ని విశేషాలు చూసాం. ఇంకా ఏంటి మిగిలినాయి ఆన్సర్స్. సో ఆన్సర్స్ చూసే టైం వచ్చింది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. ఆ ఇంటికి మధ్య దూలం. సో దీనికి జగదీశ్వరి కరెక్ట్గా ఆన్సర్ చెప్పింది ముక్కు. సో ఈ కనికి మధ్య ముక్కు దూలం అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ముక్కు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే పిల్ల. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ చపాతీయో ఏ కొత్తిమీరో కాదు అనమాట. ఆన్సర్ వచ్చేసి అప్పడం. సాంబార్లో అప్పడం సూపర్ కాంబినేషన్. అండ్ విరిస్తే సౌండ్ కూడా వస్తుంది కాబట్టి ఆన్సర్ అప్పడం. సో చూసారు కదా, 2 questions 2 answers. వాటితో పాటు అప్డేట్స్ అన్నీ చెప్పాను. అండ్ మంచిగా కాలేజ్తో కూడా మాట్లాడేసాం. మళ్ళీ రేపు మీ ప్రియ మీ ముందు ఉంటుంది ఇన్నే అప్డేట్స్తో ఇన్ మార్నింగ్ కాఫీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 TV. We are 99%.